ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. 2025 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా జనవరి 1 నుంచి 31 డిసెంబర్ వరకు మాత్రమే 30 to 40% వరకు మాత్రమే ఫలితాలు చూసుకోండి. మనకి జనవరి 1 ఉన్నటువంటి గ్రహస్థితిని, 31 ఉన్నటువంటి గ్రహస్థితిని, జూన్లో ఉన్నటువంటి గ్రహస్థితిని, రాహుకేతుల యొక్క సంచారాన్ని, శని యొక్క గ్రహ మార్పుని చూసి మాత్రమే ఫలితాలు చెప్పబడుతోంది. వీటిని జాగ్రత్తగా అంచనా వేసుకునే ప్రయత్నం చేయండి. ఏదేమైనా మరి ఈ కర్కాటక రాశి వారికి శుభకార్య ఆనంద యోగాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఇంట్లో వివాహాది నిశ్చయ తాంబూలాలు జరిగే అవకాశం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి బాగా ఉండడం, సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవడం, రాజకీయ రంగంలో ఊహించని మార్పు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే ముఖ్యంగా మనకి జనవరి నుంచి ఏప్రిల్ వరకు చాలా బాగుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 4 మాసాలు మీకు చాలా మంచి శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం. ఎందుకంటే గురుడు యొక్క ప్రభావం చేత అనుకూలత, ఆనంద యోగము, ధనయోగము, అవసరార్థం, ధన ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి, విద్యలో రాణింపు ఇవన్నీ కూడా బాగా ఉన్నాయి. వస్తులాభం కూడా ఉంది, రోగనాశనం ఉంది, మంచి ఆరోగ్యం ఉంది, ఇతర ధనం ప్రాప్తించుకునే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఇతర అన్ని రంగాల్లో కూడా అనుకూలత బాగా కనబడుతోంది. కానీ మే, జూన్, జూలై ఈ 3 మాసాలు మీరు తీవ్రమైనటువంటి ఖర్చులు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. విపరీతమైనటువంటి ఖర్చులు, ఆర్థిక ఆదాయాలు కొద్దిగా నష్టంగా కనపడడం, వచ్చేటువంటి ఆర్థిక వనరుల దారి మూసుకుపోవడం, ఇవ్వాల్సిన వాళ్ళ యొక్క బలము ఎక్కువగా ఉండడం, మీరు కాస్త మానసికమైనటువంటి దౌర్బల్యానికి గురే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. అంటే ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అనేది వైద్యుల సూచన. అందుకే మనం కూడా ఏంటి, మనకి ప్రాబ్లం వస్తున్నటువంటి విషయాన్ని తెలుసుకొని ఆర్థికపరమైనటువంటి పరిరక్షణ, పర్యవేక్షణ, ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ ఈ మూడింటిని కనుక మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే ఆ వచ్చేటువంటి మే, జూన్, జూలై 3 మాసాలు కూడా మనకి అద్భుతమైనటువంటి శుభయోగం ఉంటుంది. ఆ 3 నెలల్లో మీరు పెట్టుబడులు పెట్టకండి, కొత్త వ్యాపారం ప్రారంభం చేయకండి, షేర్ మార్కెట్ దూరంగా ఉండండి, లాటరీలు దూరంగా ఉండండి. మేబీ మనకి పంచాంగ శ్రవణంలో ఆ 3 మాసాల్లో రవి కనుక మనకి మేషంలో అద్భుతంగా స్థితిలో ఉండి, అంటే గురుడు మనకి వచ్చే సంవత్సరంలో మ్యాక్సిమం మనకి మిథునంలో ఉంటాడు. మరి మిథున రాశి వారికి అందుకే ఆరోగ్య లాభం కూడా కొంత నష్టం కనబడినా కానీ ఇతరత్ర గ్రహాల యొక్క ప్రభావం అనుకూలం ఉంటుంది కాబట్టి శుభయోగాన్ని పొందుకోవచ్చు. దాని విషయం వేరే. కానీ ఇక్కడ రవి, శుక్ర, బుధ గ్రహాల యొక్క పరిస్థితిని అంచనా వేసుకుంటే మనకు కొంత ప్రయోజనం కనిపించినా కష్టం మాత్రం ఎక్కువ కనబడుతుంది. అప్పుల బాధల వల్ల ఇబ్బంది కలిగే అవకాశం, అనవసరంగా షోకుల కోసం, గొప్పల కోసం, మా భార్య కొనమన్నదని, మా భర్త తెమ్మన్నాడని చెప్పేసి తలకు మించినటువంటి భారాన్ని పొందుకొని మనం డబ్బులు ఖర్చు పెట్టి విచిత్రమైన వస్తువులు కొనుగోలు చేయడం. మన ఇంట్లో 40 ఇంచెస్ టీవీ ఉంది బాగా, కానీ మనకి 90 ఇంచెస్ టీవీ కావాలి. దేనికోసం? నీకున్న గోడనే 15 ఫీట్లు, దాంట్లో 90 ఇంచెస్ కూడా ఎక్కడ పెడతావు నువ్వు? అంటే ఈ అర్థం పర్థమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం. మనకి ఫ్రిడ్జ్ కావాలి, డబుల్ డోర్ ఫ్రిడ్జ్, ఒక 200 లీటర్ల ఫ్రిడ్జ్ చాలు, కానీ మనకి 1800 లీటర్ల ఫ్రిడ్జ్ కావాలి. ఎక్కడ పెట్టుకుంటావు దాన్ని? అంటే ఇటువంటి అనవసరపు ఖర్చులు మీకు తలకు మించిన భారాన్ని కలిగిస్తాయి. కనుక పక్కవాడు తొడగోసం అని చెప్పేసి మీరు మెడ కోసుకోకండి. ఇది మీకు మే, జూన్, జూలైలో జరిగే అవకాశం ఉంటుంది. ధన నష్టము, వ్యవహార నష్టము, అనవసరమైనటువంటి గొప్పతనము, లేనిపోయిన అవమానాలు, చికాకులు, రాజకీయ రంగంలో అసందర్భమైన ప్రేలాపనలు, మానసికమైనటువంటి ఉద్వేగంలో ఉండడం, మానసిక వేదన, పిల్లల విషయంలో తప్పుడు మార్గంలో ఉండడం, పిల్లల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, లేనిపోయిన సోదరులతో, బంధువులతో విరోధాలు పెట్టుకోవడం, నోరు జారడం, నేనే గొప్ప అన్న అహంకారము, నాకంటే గొప్పవాళ్ళు అనుకున్న భావన, భర్తల మీద అనవసరమైనటువంటి కేసులు. ఈ మధ్య కేసులు ఎక్కువైపోయినాయి. 498A కేసులు ప్రతి ఒక్కరి నోట్లో ఇదే. 49AA 8 ఈ 3 చూస్తే భయపెడుతుంది అందరు జనాలకి. మొగోడు భయపడుతున్నాడు. ప్రధానికి 498K అంటే 498A అనగానే మీకు భయపడిపోయి ఇక ఆడోళ్ళకి దాసులు అయిపోవాలా? నాకు అర్థం కాలేదు. సరే, మగవాడు విద్వేషపూరితంగా ప్రమాదం నెడితే తప్పకుండా వాడిని తాట తీసి తను తినాల్సిందే. కానీ ప్రతి ఒక్కరు మంచి వాళ్ళని కూడా తీసుకుని దాన్ని కలిపేసి పబ్బం గడుపుకోవడం ఎట్లా? ఈ మధ్య దాదాపుగా నేను ఈ దృశ్య మాధ్యమాలు చూస్తూ ఉంటాను. నేను యూట్యూబ్లో చూస్తున్నప్పుడు కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు 30-40 మందిలో 10 సంఖ్యలో ఉన్నారట. వాళ్ళకి 498K వేసేయడం, నెలకి భరణంకి 40,000 తీసుకోవడం, జీతాన్ని తీసుకోవడం, ఎంజాయ్ చేయడం, వేరే ఇల్లు తీసుకొని ఎంజాయ్ చేయడం. అంటే ఇది సమంజసమా అనేది ఆలోచించండి. అలా చేస్తున్నవారు బాగున్నటువంటి వ్యక్తులకి, స్త్రీలకి కాళ్ళకి నమస్కారం చేద్దాం, నో ప్రాబ్లం. భర్తను అనుసరిస్తూ, భార్యను అనుసరిస్తూ ఇద్దరి మధ్యలో సయోధ్య కుదిరి వివాహ యోగ్యతని, వివాహ ఆనందాన్ని పొందుకోవాలి తప్ప అనికిమైనటువంటి వ్యక్తుల మాటలు నమ్మి ప్రమాదంలో పడేసుకోకూడదు. ఇది మనకి వెస్టర్న్ కల్చర్ కాదు, సనాతన ధర్మం యొక్క సంస్కారము. దాంట్లో ఉండే ప్రతినిధి లేదు. ఎక్కడైనా సరే
తప్పులు ఇద్దరి మధ్యలో ఉంటాయి. స్త్రీలకి పురుషులకు ఉంటాయి. పురుషుడు కొద్దిగా అహంకారవాది, వాడు కొద్దిగా ఎక్కువ తప్పులు చేస్తాడు. దాన్ని సమర్థించుకొని ఎక్కడ తిట్టాలో అక్కడ తిట్టి నీ వైపు మలుపుకొని జీవితాన్ని ఆనందంగా చేసుకోవాలి. అది ముఖ్య ఉద్దేశం. ఇది కాకుండా వేరే తెలియజేస్తే నష్టం. సరే, ఉపోద్ఘాతం అనుకోండి, వదిలేసేయండి. ప్రస్తుతానికి రాశి వారికి ఆ 3 మాసాలు తప్ప మిగతా మాసాల్లో రైతులకి, పూలు పళ్ళు పండించే వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభం. అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం లాభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక అనుకూలంతో శుభయోగం. విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు, మంచి అనుకూల శుభయోగం. అమెరికా, కెనడా, జర్మనీ ఇటువంటి దేశాలు వెళ్ళే వాళ్ళకి అనుకూలంతో శుభయోగం. రెడ్ కార్పెటే, భారతీయులకి రెడ్ కార్పెట్ వేసేస్తుంది దేశాలు తప్ప మనల్ని తక్కువ అంచనా వేసాలు ఎవరు లేరు. మనకి ద్రవ్యోల్బణం కూడా అనుకూలంగా ఉంటుంది. వాణిజ్యపరంగా అభివృద్ధి బాగా ఉంటుంది. మన ప్రభుత్వం ఇతర ప్రభుత్వాలతో అనుకూలత. ట్రంప్ సర్కార్తో తప్పకుండా మనం సయోధ్య ఏర్పరచుకుంటాం. యుద్ధమైనటువంటి విషయాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఆర్థికపరమైన సంస్కరణలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి ఉన్నటువంటి వ్యాపార పరంగా, ఇతరత్ర వ్యవహారాల్లో, రాజకీయ రంగంలో కూడా అనుకూల శుభయోగాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, అనుకున్నటువంటి పదోన్నతులు పొందుకోవడం, ప్రభుత్వ అధికారులకి ప్రమోషన్లు, ప్రైవేట్ సెక్టార్లో ఆన్ సైట్ ఆపర్చునిటీ, వీసా సౌలభ్యము, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం. అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ఇలా అన్ని రకాల్లో కూడా శుభయోగాలు. మధ్యలో ఆ 3 మాసాల్లో జాగ్రత్తగా ఉంటే చాలు, మిగతా విషయం అనుకూలత. మరి ఈ 3 మాసాల్లో కూడా తప్పకుండా మీరు దుర్గాదేవి ఆరాధన, శ్రీ అలివేలుమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి హోమము, జపము, దీపారాధన, అభిషేకము, తిరుమల క్షేత్ర దర్శనము, శ్రీరంగ దర్శనము, అలాగే అరుణాచలేశ్వరుడి దర్శనము, భద్రాద్రి రాములవారి దర్శనము, శ్రీశైల మల్లన్న స్వామి దర్శనం చేసుకోవడం వల్ల మీకు అనేక రకాల శుభయోగాలు ఉంటాయి. తప్పకుండా ప్రయత్నాన్ని చేయండి. ఆనందకరమైన శుభయోగాలు పొందుకోవడానికి కోరుకుంటూ, సమస్తం ఈ సంవత్సరంలో మీకు శుభ ఆనందాది అదృష్టం కలగాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి వెంటనే ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి. లైక్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.